రిపోర్ట్ సాక్షి న్యూస్. గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. గుంటూరు జిల్లాలో షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వంపై రైతులు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని అంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేస్తున్నటువంటి మరో ప్రజా ప్రస్థానం చిలకలూరుపేట నియోజకవర్గంలో భారీ స్పందన కనిపిస్తుంది. విశేషంగా జనం ఆమెను ఆదరిస్తున్నారు. ఇటు ప్రతి గ్రామంలోని హారతులు బట్టి ఆమెను ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, షర్మిల గారి పాదయాత్రకి మీ నియోజకవర్గం నుంచి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఎటువంటి సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్ళి? మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తన జగన్మోహన్ రెడ్డి గారి సోదరుని అపూర్వ స్వాగతంతో ఎప్పుడు మేము కానీ నాకు 75 సంవత్సరాలు ఇంత అపూర్వ స్వాగతం ఏ మహిళకి నాయకుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర కూడా చిలకలూరుపేటలో జరిగింది. అసలు రికార్డు బ్రేక్ అన్నమాట అది. అలాగే సేమ్ అలాగేనే మా షర్మిలమ్మకు కూడా అపూర్వ ఆదరణ లభిస్తుంది. విస్తృతమైన స్పందన వస్తుంది. ఈ స్పందనకి వారవలేని రాజకీయ నాయకులు ఏడుపుతోనే స్వార్థ రాజకీయాలు వినియోగించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు హామీల గురించి అసలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అసలు జనం అతను ఏ హామీలు ఇచ్చినా కూడా అతన్ని గానీ అతన్ని ఇచ్చే హామీలు గానీ నమ్మే పరిస్థితి లేదు. పూర్తిగా అతనికి ఇదైపోయినట్టేను, అతను యాత్ర ఫెయిల్ అయిపోయినట్టేను. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నట్టు కూడా జనానికి తెలిసే పరిస్థితి లేదు. ఇవాళ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏ పని కూడా జరగలేదు. మర్రి రాజశేఖర గారు ఉండగా చిలకలూరుపేట నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అది రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు సీఎం గా ఉండి మాకు బాగా సహకరించి చిలకలూరుపేట నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు బట్టి అసలు గవర్నమెంట్ ఉందా లేదనేది మా చిలకలూరుపేట నియోజకవర్గం చూస్తేనే అర్థమైపోయింది. ₹1 పని ఎక్కడ జరిగింది. ప్రతి ఒక్కరికి నమ్మకం జగన్ ఏ పనైనా చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది పని చేయలేదు అనడానికి లేకుండా ప్రతి పేద బడుగు బలహీన వర్గాలను అందరిని ఆదుకున్నారు. అలాగే జగన్ సీఎం అయితే ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. జగన్ నాయకత్వంలో రేపు జరగబోయే 2014 ఎలక్షన్లో దుందుబి మోగిస్తారు. రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్ వైపు ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన కిరణ్ కుమార్ చెప్పిన ఎన్ని ఒట్టి మాటలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గాని కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినప్పటికీ జనం మాత్రం జగన్ వైపే ఉన్నారు. షర్మిల పాదయాత్రలో అడుగు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. రాజన్న రాజ్యం వస్తుందని చెప్పి నమ్ముతూ వాళ్ళ వెనక నడుస్తున్నారని చెప్తున్నారు.